మైక్లో మాట్లాడినప్పుడు ఎలా ఉంది? మైక్లో లేకపోతేనే బాగుందా? ఇప్పుడు బాగుందా? రైట్, మంచిదండి. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన కనతండ్రి దేవుని పేరట అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవిత పరమార్థం. ఒకవేళ దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి, దేవుడు మనల్ని ఏమవ్వాలని ఉద్దేశిస్తున్నాడు, లేదు మనం కూడా భక్తి జీవితంలో ఏమవ్వాలి, మీ గోల్ ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? మీరు ఎందుకు నమ్ముకున్నారు మీ యేసుప్రభుని? యేసుప్రభుని నమ్ముకుని ఏమవుదాం అనుకున్నారు? పల్లోకి వెళ్దామనా? దేవుని స్వరూపంలో మారటానికి. వెరీ గుడ్, మంచి ఆన్సర్ చెప్పెడతాం. కనుక ఒక క్రైస్తవుని యొక్క గోల్ ఏంటంటే ఏదో వ్యాధులు తగ్గించుకోవటం, లేదా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వటం, ఉద్యోగాలు సంపాదించుకోవటం, ఏదో గృహాలు కట్టుకోవటం, ఈ భూమి మీద జీవితానికి ఉపయోగపడే వసతులు కల్పించుకోవడం కాదండి. మనం క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకున్న మనం క్రీస్తు స్వారూప్యంలోకి మారిపోవాలి. అంటే పూర్తిగా ఒకనాడు పరలోకంలో యేసుప్రభు వారు ఎలాగైతే ఉంటారో మనం కూడా ఆయన స్వరూపంలోనే ఉండాలి. స్వరూపం అంటే ఏదో హావభావాలని కాదు, అక్కడ ఆయన సారూప్యంలోకి, అంటే భూమి మీద ఉండగా ఆయన క్యారెక్టర్లోకి మనం మారిపోయామనుకోండి, పరలోకంలో ఆయన మహిమలోకి మనం కన్వర్ట్ అవుతాం. బాగా ఆలోచించాలి. ఎప్పుడైతే భూమి మీద మన బ్రతుకాలంలో ప్రభువారి యొక్క క్యారెక్టర్ని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు పరలోకంలో ప్రభువారి మహిమకు మనం ఎక్కగలుగుతాం. అర్థమవుతుందా? కనుక భూమి మీద ప్రభువారి యొక్క క్యారెక్టర్, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన మాట ఎలా ఉండేది, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన చూపేంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి. కనుక భూమి మీద మనం యేసుప్రభు వారితో మ్యాచ్ అయితే పరలోకంలో ఆయన మహిమతో మనల్ని ఆయనే మ్యాచ్ చేసుకుంటాడు. దేవుడే ప్రభు యొక్క మహిమకు మనల్ని తీసుకొస్తాడు. కనుక ఈవేళ మన టార్గెట్ ఏంటంటే కేవలం భూమి మీద కొన్ని వసతులు, కొన్ని ఫెసిలిటీసు, ఏదో కొన్ని రకాలైన అభివృద్ధి, ఇక్కడ సంపద, దీని గురించి కాదండి. మనం ఒకటే ఒక అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం క్రీస్తును పోలి భూమి మీద బ్రతకాలి. అంటే ఒకవేళ గట్టిగా చెప్పాలంటే యేసుప్రభు నీ ప్లేస్లో ఉంటే, నీ ప్లేస్లో యేసుప్రభు ఉంటే ఏం చేసేవాడు, ఆయన ఎలా ఆలోచించేవాడు, ఆయన ఎలా మాట్లాడేవాడు, ఆయన ఎలా ప్రవర్తించేవాడు, అలాగే ప్రవర్తించాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే మీరు ఒకవేళ ప్రభు వచ్చే మీ ప్లేస్లో ఉంటే ఆయన అయితే ఏం చేసి ఉండేవాడో అదే చేయాలి. మనం అలాగే చేస్తున్నామా? మనం ఉన్న చోట, మనం ఉన్న ప్రదేశాల్లో, మనం ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, మనం ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఆ ప్లేస్లో ప్రభు వారు ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉంటున్నామా? మనం ఆయన సైకాలజీ మెయింటైన్ చేస్తున్నామా? ఆయన మైండ్ సెట్లోనే ఉన్నామా? ఆయన మాట్లాడినట్టే ఉందా? మన చూపు ఆయన చూపులానే ఉందా? మన ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు ఉన్నాయా? లేదు సైతాను పోలికలు ఏమైనా కనపడుతున్నాయా మనలో? ఆలోచించుకోవాలి. కనుక ఈవేళ క్రీస్తు సారూప్యంలోకి మారటానికి కూర్చొని కొన్ని అంశాలు అంటే అవసరమని చెప్పాడు దేవుడు. ఒకవేళ ఎలా మారాలని అనుకుంటే కనుక ఎలా మారాలి, మనంతటా మనం మారగలమా ప్రభు వలె, ఇత్యాది విషయాలు. ఒకవేళ ప్రభు వలె మారటం అంటే ఏంటి, నేను ప్రభు వలె ఒక బిడ్డ మారాడు అంటానికి సిమ్టమ్స్ ఏంటి, సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
5, 6 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. 1వ యోహాను 2వ అధ్యాయం 5, 6 వచనాలు కలిపిన చదువుతాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అంటే మనం దేవుని వాక్యాన్ని పాటించి దేవుని ప్రేమను మనం ఇక్కడ పరిపూర్ణం చేసి చూపించాలి. అంటే మనం దేవుని ప్రేమను భూమి మీద ప్రదర్శించడానికి, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఈ తరం వారికి తెలియదు కదా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు భూమి మీద ఉన్నారు కనుక దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఆయన చూపించాడు. మరి ఇప్పుడు ఎవరు చూపించాలి? మళ్ళీ యేసు ప్రభు వచ్చి చూపించాడంటే మనం చూపించాలి. కనుక ఈవేళ ప్రభువారి ప్రేమను చూపించే రిప్రజెంటేటివ్స్ మనం. నువ్వు ఎందుకయ్యా భూమి మీద బ్రతుకున్నావంటే, నా ప్రభు భూమి మీద బ్రతుకుంటే ఎలా ఉండేవాడో, ఈవేళ ఆయన నమ్ముకున్న నేను, ఆయన బిడ్డనని పేరు పెట్టుకున్న నేను, ఆయనను మీకు రుచి చూపించడానికి, ఆయనలాగా నేను బ్రతికి ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించడానికి మనం భూమి మీద ఉన్నాం. అది ఒక క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, పర్పస్ ఏంటంటే మీరు భూమి మీద యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభు మీ ప్లేస్లో ఉంటే ఆయన ఎలాంటి పరిచర్య. మరి మీరు ఆలోచించడం, ఒక్క యేసు ప్రభు ఉంటేనే ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశాడే. ఇప్పుడు మనం అందరం యేసు ప్రభువుని నమ్ముకుని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రీస్తు లాంటి ప్రవర్తన కలిగి ఉంటే అసలు మనం ప్రపంచాన్ని ఇంకా ఎంత బాగా ప్రభావితం చేయాలండి. చేస్తున్నావా? లేదు. అంటే మనం క్రీస్తుని నమ్ముకున్నాం తప్ప క్రీస్తుని ప్రదర్శించట్లేదు. క్రీస్తుని నమ్ముకున్నాం తప్ప క్రీస్తుని మనం రిప్రజెంట్ చేయట్లేదు. క్రీస్తు ప్రభు యొక్క సారూప్యాన్ని మనం కలిగి లేవు. క్రీస్తు గురించి తెలుసు మనకంతే. యేసు ప్రభు పలానా ఊళ్ళో పుట్టాడట, యేసు ప్రభు పలానా మంచోడట, యేసు ప్రభు గ్రామమయ్యాడట, యేసు ప్రభు కరుణమయ్యాడట. అది కదండి మనం చెప్పాల్సింది. ఆయన కరుణమయుడు అయితే ఆయన బిడ్డవైన నువ్వేం చేయాలి? ఆయన పేరు పెట్టుకున్న మనం ఏం చేయాలి? మనం కరుణమయుడు. కానీ ఆయన ప్రేమించేవాడైతే మనం కూడా ప్రేమని చూపించాలి. అందుకని ఇక్కడ అన్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. పరిపూర్ణం అవుతుందా? మనం మాట్లాడితే దేవుని ప్రేమ పరిపూర్ణమైనట్టుగా కనపడుతుందా, లేకపోతే దెయ్యపు చేష్టలు ఏమైనా కనపడుతున్నాయా? దెయ్యం సమాధానపరుస్తుందా, లేకపోతే ఓ గొడవని రెచ్చబడుతుందా? మనం సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? జరుగుతున్న గొడవ ఆగిపోద్దా? కూల్గా ఉన్న సంసారంలో గొడవలు ప్రారంభం అవుతాయా? దాన్ని బట్టే చెప్పేయచ్చు మనం ఎవరు రిప్రజెంటేటివ్గా ఉన్నాం. రికార్డింగ్ అవుతుందా నాన్న? రైట్, ఓకే, మంచిది. ఆయనేందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు, బాగా ఆలోచించాలి. ఇది మనందరికీ కండిషన్ అండి. నేను యేసుప్రభు బిడ్డని, మేము క్రైస్తవులు అండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, బాప్తిసం తీసుకున్నామండి అని చెప్పుకుంటున్నావే. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. కంపల్సరీ ఆజ్ఞ. యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే బ్రతికాడో అలాగే మనం కూడా ఈ భూమి మీద యేసుప్రభు లాగానే బ్రతకాలి. 2000 సంవత్సరాల క్రితం ఒకడే యేసుప్రభు ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం చూస్తే ఈ భూమి మీద ఎంతమంది ప్రభువులు ఉన్నారు ఇప్పుడు యేసుప్రభు లాగా? ఇప్పుడు ప్రపంచ జనాభాలో దాదాపుగా ఒకవేళ 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని అనుకుందాం, లేకపోతే 400 కోట్ల మంది అంటున్నారు అనుకోండి.
మరి 400 కోట్ల మంది క్రైస్తవుల్ని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయితే ఇప్పుడు రూల్ ప్రకారంగా చూస్తే ఎంతమంది యేసుప్రభులు ఉన్నట్లు లెక్క భూమి మీద? 400 కోట్ల మంది యేసుప్రభులు భూమి మీద ఉంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. మరి ఒక్క యేసుప్రభు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉంటేనే అంత ఘనమైన పరిచర్య చేసి అంత ప్రభావాన్ని చూపించినప్పుడు ఈవేళ మరి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు, ఇన్ని కోట్ల మంది క్రీస్తు సారూప్యంలో ఉంటే మరి లోకం ఎంత ఇదే పరలోకంలో మాట్లాడాలి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉంటే అదే పరలోకంలో ఉండిపోవాలి. మరి ఈవేళ ఇంకా ప్రపంచం బాగోలేదు, ప్రపంచం అంతా నాశనంగా ఉంది, నాశనం వైపు వెళ్ళిపోతుంది అని చెప్తున్నామంటే ఒక ఆయన చెప్పాడు, మన ప్రపంచం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి, ఈ లోక పరిస్థితులన్నీ ఎలా ఉండడానికి కారణం ఏంటి, ఒకవేళ ప్రపంచ పరిస్థితులు మారాలి అంటే కనుక ఏం చేయాలని పెద్ద పెద్ద మేధావులు ఒక చోట కూర్చొని ఒక సమావేశం చేశారు. ప్రపంచం పాడైపోవడానికి కారణం ఎవరు, వ్యవస్థ ఎక్కడ ఎందుకు పాడైపోతుంది అని రాస్తే మొత్తం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ రాస్తారు కదా. ఇదిగో ఈ ఫలానా ఈ రాజకీయ వ్యవస్థ ఎలా బాగోలేదు, లేకపోతే ఈ గవర్నెన్స్ ఎలా బాగోలేదు, లేకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా బాగోలేదు, లేకపోతే సామాజిక వ్యవస్థ ఎలా బాగోలేదు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం రాస్తూ ఒక ఆయన రాశాడట, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఈ సమాజం పాడైపోవడానికి కారణం నేనే అని రాశాడు. ప్రతి మనిషి కూడా ఈ సమాజం పాడైపోవడానికి కారణం నేనే అనుకోగలిగితే అంతే కదా. ఇప్పుడు ఎవడో ఒకడి వల్ల పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావు, ఆ ఒక్కడు కూడా వడక నడితే నేనే అనే సమాధానం రావాలి. కనుక సమాజం పాడైపోవడానికి, ప్రపంచం పాడైపోవడానికి కారణం మనమే. మరి అలాంటప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని బాగు చేయాలంటే మళ్ళీ కారణం ఎవరు అవ్వాలి? మనమే అవ్వాలి. కనుక నీ వల్ల సమాజం పాడైపోతున్నప్పుడు, నీ వల్ల లోకం పాడైపోతున్నప్పుడు మళ్ళీ నీ వల్లే బాగుపడాలి. వాళ్ళు బతుకున్నావా భూమి మీద, చనిపోయావా? బతికే కదా ఉన్నావు. మరి నీ వల్ల ఏమైనా బాగుపడిందా? పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏమైనా సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ ఏమైనా బాగు చేసాం? మనం భోజేసాం, భోజేస్తారా? బాగు చేశారు సమాజాన్ని? ఏమన్నా కుటుంబాన్ని ఏమైనా బాగు చేసుకున్నారు? కొన్ని వ్యవస్థ బాగుపడటానికి ఏమైనా ప్రయత్నాలు ఏం చేశారా? ఏం లేదు, మీ పని మీద చూసుకుంటున్నారు అంతే. ఏమి మరి ప్రభు అలాగే ఆయన పని ఆయన చూసుకున్నాడా జీవితాంతం? ఆయన ఏ రోజైనా తన పని తాను చేసుకుని, తన టిఫిన్ తాను తిని, తన భోజనం తాను చేసి, తన ఇంట్లో తను రెస్ట్ తీసుకుని హ్యాపీగా సంవత్సరం అంతా గడిపేసి మళ్ళీ 2వ సంవత్సరం అంతా గడిపేసి అలా ఉన్నాడా ప్రభు గారు? మరి మనమంతా ఎలా ఉండాలంట? ఇక్కడ ఏమని చెప్పాడు? ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు. అంటే మనం ఆయన యందు నిలిచి ఉన్న వాళ్ళమైనా, లేదా ఆయనకి మనకు సంబంధం లేదా? నిలిచి ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవారు అంటే మనం. ఆయన ఎలాగో నడుచుకునేను అలాగే తానును నడుచుకుంటే నడుచుకోండి, లేకపోతే పర్వాలేదు అని అన్నాడు. తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అంటే రూల్, ఇది ఆజ్ఞ. ఇది మరి ఈవేళ యేసుప్రభులా బ్రతకాలి, మీరు యేసుప్రభులాగానే బ్రతకాలి అని అన్నాడు. మీరు మీలానే బ్రతుకుతున్నారు, మీరు ప్రభువులా బ్రతకట్లేదు. మరి ఇప్పుడు ఆజ్ఞ మేరుతున్నామా మనం? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే మనం ఇవాళ ఏం పాపం చేస్తున్నాము అంటే నేనేం చేయలేదండి అని అనకండి. ప్రభువులా బ్రతవలసిన వారం మనం ప్రభువులా బ్రతకకపోవటమే మనం చేసిన ఘోర పాపం. అదొక అబ్బాయి మేము ఎవరికి మేలు చేయమండి, కీడు చేయమండి, మా భోజనం ఏదో మేము చేస్తామండి, మా పనులు ఏదో మేము చూసుకుంటామండి, మేము ఎవరి జోలికి వెళ్ళమండి అంటారు. అంటే యేసుప్రభులా బ్రతుకుతున్నట్టేనా? మీరు ఎవరి జోలికి వెళ్ళకపోతే మీరు యేసుప్రభులా బ్రతుకుతున్నట్టేనా? ఆలోచించండి. కనుక భూమి మీద మన ఈవేళ చేస్తున్న భక్తి ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి.
మరి ఇప్పుడు యేసు ప్రభువుని పోలి మనం బ్రతకాలి, అది బద్ధుడై ఉండాలి అని అన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభువులా మనం బ్రతకాలి అంటే ఏమేమి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మాత్రం చెప్తాను మీకు. అలాగా మన క్యారెక్టర్ ఉందో లేదో చూసుకుందాం. ఒకటి, యేసు ప్రభువులాగానే ఈ భూమి మీద బ్రతకాలని అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడట? మొదటి క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ చెప్తాను. యేసు ప్రభు వారు ఏం చేశారో సార్, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37 వచ్చినారు. మొదట ఎక్కేసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. అప్పుడు ప్రక్కన ఇప్పుడు వాక్యం చదువుకున్న తర్వాత యేసు ప్రభు వలె మీరు ఎలా ఉండాలో రాసుకుంటుంది. కొంతమంది నోట్సులు కానీ బైబిళ్ళు కానీ ఏం తేట్లేదు, ఏదో మైండ్లో ఏదో రోబోలాగా ఏదో గుర్తుపెట్టేసుకుంటాం మేము అన్నట్టుగాను. అంత గుర్తుండిపోద్దా? రాసుకునే వాళ్ళు ఎలా ఎందుకు రాసుకుంటున్నారు? అంత గుర్తుండిపోతే అందరికీ. పోయిన వారం ఏం చెప్పాను వాక్యం? మన పరిస్థితి పోయిన వారం చెప్పింది గుర్తులేదు, ఈ వారం చెప్పింది కూడా గుర్తుండదు. మరి ఎందుకు ప్రతి వారం వచ్చి కూర్చోవటం ఎందుకు ఇక్కడ? అటు వచ్చి వెళ్ళిపోవడం ఒక ఆచారమా? పోయిన వారం చెప్పిన వాక్యమే గుర్తు లేదంటే మనం ఏమి దాని ప్రకారంగా ప్రవర్తిస్తాం? ఏం చేస్తాం? చేయండి. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37 వచ్చినారు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి ఎలా ఉన్నారంటున్నాను? చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. అంటే ప్రభు వారిలా ఉండాలి మనం. నేను క్రీస్తు ప్రభుని పోలి భూమి మీద బ్రతకాలి, సమాజంలో ప్రభుని రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే ముందుగా మనకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటట? కనికరం. ఉందా? కనికరం ఉందా మనకి? కనికరం అంటే ఏంటి? మన ఉద్దేశంలో కనికరం అంటే ఏంటి? ఎవరైనా ఒక ఆయన ఆడుకుని ఆయన వస్తే కనుక ఆయన కండిషన్ చూసి బాగా నలిగిపోయినట్టు, చిక్కుపోయినట్టు, బాగా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నట్టుగా అనిపిస్తే అప్పుడు కాస్తంత కొద్దిపాటి కనికరం కలుగుతుంది. ఉన్నంతలో ఏదో కొద్ది బియ్యము లేకపోతే ఏదో భోజనం పెట్టి పంపిస్తారు. ఉన్నంతలో అయిపోయిందా? కేసు ప్రభు అయిపోయేవాళ్ళు. ఇక ఒక భిక్షకుడికి భోజనం పెట్టేసి కేసు ప్రభు పరలోకం కన్ఫర్మ్ అయిపోయిందా? మరి ఇంకేంటి కనికరం అంటే? కనికరం అంటే ప్రతి క్షణం నువ్వు చూపించాల్సిందే. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు కనికరం చూపించాలా? నీ ఎదుటి వారికి, నీ పొరుగు వారికి నువ్వు కనికరం చూపించాలా? నీ కీడు చేసిన వారికి కనికరం చూపించాలా? నీ ఎడల అసూయపడుతున్న వారికి, ఈడ్చిపడుతున్న వారికి కనికరం చూపించాలా? దారిలో వెళ్తున్నావు, ఎవరో అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, వారి ఎడల కనికరం చూపించాలా? ఎక్కడో దారిలో వెళ్తుండగా అక్కడ ఏదో ముళ్ళకంపో లేకపోతే ఏదో అడ్డుగా ఏదో ఉంది, దాన్ని తీసి పక్కన వేసేయాలా? మరి ఇవన్నీ చేస్తున్నారు మీరు. దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడో ముల్లో మేకో ఏదో రేకో కనపడింది, మీరు దాటుకొని వెళ్ళిపోయారు. మీరు చూశారు కనుక ఇలా సైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. మీ వెనక వేరే ఒక ఫ్యామిలీ వస్తుంది, ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలు బండి మీద వస్తున్నారు. వాళ్ళు అదే మేక మీదో అదే రేకు మీద వాళ్ళు ఎక్కేస్తారు అనుకోండి, లేదా అదే ఒక కొబ్బరి బొండము, లేదా కొన్నిసారి పుచ్చకాయ ముక్కలు రోడ్డు మీద పడిపోయి ఉంటాయండి, తిని అలా పడేస్తారు. ఆ పుచ్చకాయ ముక్క మీద బండి చక్రం ఎక్కితే ఎలా ఉంటుందన్నా? ప్రమాదమేనా? మరి అలాంటప్పుడు నువ్వు తప్పించుకున్నావు ఆ పుచ్చకాయ ముక్క మీద లేకపోకుండా. ఒకవేళ వెనకాల వస్తున్న అతనికి కనపడలేదు అనుకోండి, వాళ్ళు పడిపోతారు కదా. నువ్వు ఎప్పుడైనా ఆగి ముందుకొచ్చి, నువ్వు తప్పించుకొని ఆగి ముందుకొచ్చి పుచ్చకాయ ముక్క, రోడ్డు మీద ఉన్న ముక్కని, పుచ్చకాయ ముక్క కానీ ఒక కొబ్బరి బండం కానీ తిండి పడేస్తారు కదా. అవన్నీ ఏమైనా పక్కకి చేర్చిన
ఆనవాళ్ళు చేసిన అలవాట్లు చరిత్ర ఏమైనా ఉందా? అలాంటిది ఏమైనా చూసుకుని జాగ్రత్తగా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారా? అప్పుడు మీకు పుణ్యం వచ్చేసింది. అదే యేసుప్రభు అయితే అలాగే చేస్తాడా? నేను వెళ్ళిపోయాను, నేను దాటిపోయాను, అమ్మ ఎదటోడు వెనకాల వచ్చేవాడు ఏమైపోయినా పర్వాలేదని అనుకుంటాడు యేసుప్రభు. మరి ఇంకా యేసుప్రభుని పోలి నడవడం అంటే ఇంకేంటి మీరు నడిచేది? ఆలోచించాలి. ఇప్పుడు యేసుప్రభు పోయిన వారం వచ్చారు మీరు, ఈ వారం మళ్ళా గుడికి వచ్చారు. యేసుప్రభు గుడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు నేను ఒక్కడే వెళ్ళొచ్చేద్దాం గుడికి అని అనుకుంటాడా? ఎవరన్నా ఒక ఆత్మని తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటాడా? కొత్త ఆత్మని ఎవరైనా ఒక నూతన ఆత్మని రక్షించాలని అనుకుంటాడా యేసుప్రభు అయితే? లేదు నేనే వెళ్ళొచ్చేస్తే గుడికి ఈ మొత్తం 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నేను బాప్తిసం పొందాక నేను ఒక్కడనే గుడికి వెళ్ళి వచ్చేస్తే చాలు, ఇంకా నా బదులు నేను నా వంతు ఎవరిని ఇంకా ప్రేరేపించక్కర్లేదని అనుకుంటాడు యేసుప్రభు అయితే? మరి మీరు ఎంతకాలం చూసినా మీరు ఒక్కళ్ళే కనపడుతున్నారు. మరి ఇదిగోనండి నేను తీసుకొచ్చిన ఆత్మ, ఇదిగో నేనే చెప్పి తీసుకొచ్చానండి, నేనే తీసుకొచ్చానని ఎవరిని తీసుకురావట్లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎవరో ఒకళ్ళని ఎత్తున్నా తీసుకొస్తున్నారు. ఆర్లమ్మ గారు పాపం వాళ్ళకి చెప్పి తీసుకొచ్చింది 1-2 సార్లు. వాళ్ళు వస్తారా రాదా మనకు గుర్తు, మొత్తానికి మన ప్రయత్నం మనం చేసామని. ఎల్లకాలం మీరు ఒక్కళ్ళు వచ్చేసి కూర్చుంటే ఆ మిమ్మల్ని చూసేసి దేవుడు ఒంటరైపోయి అబ్బో నా బిడ్డ వచ్చేసాడు పరలోకలేని సీట్ కన్ఫర్మ్ చేసేయాలని అనుకుంటాడంటే, మీరు కనీసం వారానికి ఒక నూతన ఆత్మనైనా దేవుని వాక్యానికి దేవుని సంఘానికి పరిచయం చేయలేకపోతే అసలు మన వారం రోజులు మనల్ని బ్రతికించుకున్నందుకు ఉపయోగమే ఉంది? ఒక వ్యక్తిని బ్రతికించడానికి ఒక వారం రోజులకి ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక పేషెంట్, ఒక హార్ట్ పేషెంట్ కానీ, ఒక కిడ్నీ పేషెంట్ని కానీ, ఒక బ్రెయిన్తో బాధపడుతున్న వాడిని కానీ బ్రతికించాలి అంటే కనుక హాస్పిటల్ ఎంత అవుతున్నారో బిల్లు వారానికి ఎన్ని లక్షలు అవుతుంది? మరి అన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నేను బ్రతికిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నావు? ఏమవుతున్నావు? మరి వస్తున్నావు వింటున్నావు, కాసేపు ఏమంటావు, వచ్చే వారం గుర్తుండదు, చందా వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు చందా వేసేస్తే మురిసిపోయి ఆయన నిన్ను ఏదో సంబరపడిపోతాడా? ఇదేనా యేసుప్రభువు లాంటి బ్రతుకంటే? ఇదేనా కనికరం అంటే? అర్థం ఏంటంటే ఏదో వాడి దగ్గర లేని దాన్ని చూసి కనికరం పడతాం కాదండి. భిక్షాట్ ఉన్నాడు, కారులో తిరుగుతున్నాడు అని అనుకుందాం, వాడి మీద కనికర పడవలసిన అవసరం లేదా? ఒక బెచ్చగాడు యేసుప్రభుని నమ్ముకున్న బెచ్చగాడు ఉన్నాడు, యేసుప్రభుని నమ్ముకొని కోటీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవరి మీద కనికరపడాలి? బెచ్చగాడి మీద కనికరపడాలా? ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్నాడు. ఇతని మీద కనికరపడేమో దానం చేయాలి, అతని మీద కనికరపడేమో వాక్యానికి దగ్గర చేయాలి. కనుక ఏదో ధనవంతుడు కదా, భిక్షాట్ కదా, వాళ్ళ ఎడల మనకేంటి కనికరం అని అనుకోవడం. కనికరం అనే పదం అంటే కేవలం పేదవాడి పట్ల చూపించేది కనికరం కాదు. వాక్యం లేకుండా భూమి మీద తిరుగుతూ రేపో మాపో చనిపోతే కనుక నరకానికి జారిపోతారే, వాళ్ళ ఎడల మనకు ఉండాల్సింది ఏంటంటే కనికరం. ఇక్కడెక్కడ ఇది అదే కనికరం. ఎక్కడ అదే కానీ డబ్బులు లేని కనికరం కాదు. ఇక్కడ చదవండి, మళ్ళీ అదే చదవండి. ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వారి మీద కనికర పడ్డాడని ఉందా? చదువుతలే. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారండి. డబ్బులు లేకుండా ఉన్నవాడు కాదేళ్ళు, బట్టలు లేని వారు కాదేళ్ళు. వీళ్ళకి లేనిది ఏంటంటే కాపరి లేడు. అంటే సరైన వాక్యం గైడెన్స్, వాక్యంలో పెంచేవాడు లేడు, వాక్యం లేదు వాళ్ళకి. కనుక ఈవేళ డబ్బు లేని వాడిని చూసి కనికర పడతాం తెలుసు నీకు, అంతే. ఒక గృహం లేని వాడిని చూసి కనికరం పడతాం తెలుసు మనకి. కానీ ఈవేళ మనం కనికర పడాల్సింది ఎవరంటే వాక్యంలో అంటే తెలియని వాడిని, ప్రభు అంటే తెలవని వారిని చూసి మనకేం కలగాలంటే కనికరం కలగాలి. ఉందా మీకు అలాంటి కనికరం? కనికరపడి భోజనం పెట్టడం కాదు, కనికరం పడి ఆశ్రయం ఇస్తున్నారు. మీరు రైట్, మంచిది. వాళ్ళ శరీరానికి ఏదో భోజనం పెడుతున్నారు, పట్టిస్తున్నారు, అయిపోతా. రేపు మీరు మనం చనిపోతాం, వాళ్ళు చనిపోతారు. రేపు పొద్దుట నరకంలో ఒకవేళ కలుసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇదేంటయ్యా నాకు భోజనం పెట్టావు, బట్ట పెట్టావు,
అయినా కనీసం చిన్న వాక్యం చెప్తే నేను ఇదిగో వచ్చి ఈ ప్రభు దగ్గర ముందున సంతోషపడుతున్నాను కదా, అమ్మ రా జాగ్రత్త, దేవుని ఆలయంలో సంతోషపడుతున్నాను కదా, చేరేదన ఉందా రాలా, ఇక్కడ ఏమైనా ఉందో చూడు అనగలను కానీ కూర్చోాలి. అమ్మ పిల్లలు అలా కిందకు వచ్చాడు మీరు తిడతారు, కూర్చోండి. రాయి గారు కూడా రైట్ జాగ్రత్త వెళ్ళిపోతాడు ఆయన. ఆయనకి ఎవరి మీద కరికర పడుకు ఒక కుమార్తె తిప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కనికరం అనే మాటకి మనం కనికరం చూపించాల్సింది ఎవరి మీద? డబ్బు లేని వాళ్ళ మీద చూపించండి, ధనం లేని వాళ్ళ మీద చూపించండి, బట్టలు లేని వాళ్ళ మీద చూపించండి, గృహాలు లేని వాళ్ళ మీద చూపించడం తప్పే లేదు. కానీ ఈ కనికరం వాళ్ళని భూమి మీద ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది కనుక. కానీ వారికి వాక్యం లేని వారు ఉన్నారే, వాళ్ళ ఎడల మనం ఎక్కువగా కనికరపడాలి. సరైన వాక్య గైడెన్స్ లేని వాళ్ళు ఉన్నారే, వారి ఎడల మనం కనికరపడాలి. అందుకని ఇక్కడ యేసుప్రభు బాధపడుతున్న, శారీరక బాధపడుతున్న వారి ఎడల కనికరపడ్డాడు. కానీ అలాగని చెప్పి ఆయన బ్రతికిన కాలంలో ఉన్న పేషెంట్లు అందరినీ స్వస్థపరిచేసాడా యేసుప్రభు? ఏమ్మా, బెతెస్దా కోరింటి దగ్గర 5 మంటపాలు ఉన్నాయట. 5 మంటపాల దగ్గర ఉన్న వాళ్ళు అందరినీ స్వస్థపరిచేసాడు ఆయన, లేకపోతే ఒక్కడే స్వస్థపరిచాడా? మరి ఇప్పుడు ఆయన మన అందరినీ స్వస్థపరచాలని అనుకున్నప్పుడు ఆ 5 మంటపాల్లో ఉన్న వాళ్ళు అందరినీ స్వస్థపరిచేయాలి కదా. అంటే ఆయన కాన్సెప్ట్ శరీరాన్ని స్వస్థపరిచేద్దాం, దాన్ని ఒక్కదాన్ని స్వస్థపరిద్దామని ఉద్దేశం కాదు ఆయన. వాక్యం అందరికీ చెప్పాడా, కొందరికీ చెప్పాడా? అది మనకి వేళ కనికరపడటం, యేసు ప్రభు వలే కనికరపడటం అంటే మీరు డబ్బులు ఇస్తారు, పేదవాళ్ళు కనికరిస్తారు, బట్టలు ఇస్తారు, దాంట్లో మీరు ఎటువంటి పొదువ లేదు. కానీ వాడు ఆత్మలో దేవునికి దూరంగా ఉన్నాడు, ఆత్మలో పేదవాడిగా ఉన్నాడు, వాక్యానికి పేదవాడిగా ఉన్నాడు. వాడిని వారి మీద కూడా మనం ఏం చేయాలంటే కనికరపడాలి. చదవండి మాట, మళ్ళీ చదువుతున్నాను. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె పిసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. ఏమంటే ఈ మాట తన శిష్యులతో చెప్పాడట. ఏమని? కోత విస్తారం ఉంది, కోసేవాళ్ళు సరైన వాళ్ళు లేదు కనుక మంచి కోత కోసేవాళ్ళని పంపించమని దేవునికి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఇప్పుడు శిష్యులు ఈ మాట విని సంతోషపడాలా, బాధపడాలా? ఇప్పుడు మన లోకేష్ పాటలు బాగా పాడతాడు, చక్కగా పాడతాడు. ఇప్పుడు నాన్నలు చక్కగా పాడుతున్నావు కనుక పాటలు పాడినైనా అంటే ఎలా ఉంటుంది? నాన్న మనకి ఫంక్షన్ వస్తుంది కదా, మంచి సింగర్ని ఏమన్నా చూడు అని అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను నేను గుర్తించనట్టే కదా అక్కడ. ఇప్పుడు ఈ మాట కోట విస్తారంగా ఉంది, పనివారు చూస్తే తక్కువగా లేదు, మంచి పనివారి కోసం ప్రార్థన చేయండి అని శిష్యులు చెప్తున్నాడంటే శిష్యులు ఇప్పుడు సిగ్గుపడాలా, సంతోషపడాలి అక్కడ? అంటే శిష్యులు పనిపడతానం బాగోలేదు అనమాట ఆ టైంకి. అలాగే ఈవేళ క్రైస్తవులకి మనకు కూడా అలాగే చెప్తున్నాడు, నాయన ఎవడు కూడా విశ్వాసం లేదు నాయన, మంచి విశ్వాసుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని నేనే అంటున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అన్నట్టు? మా చెల్లి అంత పాపం, మమ్మల్ని విశ్వాసం లేరు అంటావా అన్నట్టు ఆలోచించండి ఇక్కడ. అంటే ఆనాటికి ప్రభు అని ఆ మాట చెప్పే సమయానికి శిష్యులు పరిపక్వమైన భక్తి ప్రభావంలో లేరు. తర్వాత నిష్ణాతులు అయ్యారు.
కనుక యేసుప్రభు వారి శిష్యులు ఆయన బ్రతుకున్నంతకాలం, ఒక మాటలో చెప్పాలంటే ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన అలా తిట్టడమే సరిపోయింది. తెలుసా మీకు సంగతి? ఏ ఏ సందర్భాల్లో తిట్టాడు తన శిష్యులను చెప్పండి. ఏమని తిట్టాడు ఎప్పుడు? ఎంతకాలం ఉంటాను మీతోటి, ఇక మీరెప్పుడు నా అంతటోళ్ళు అవుతారని అంటాడు. కనుక యేసుప్రభువుని పోలి నడవటం అంటే ఏం చేయాలి? మనం కనికరాన్ని చూపించాలి. కనికరాన్ని చూపించడం అంటే దేని మీద? ఎవరి మీద? పేదవారి మీద చూపించాలి. అలాగే ఆత్మీయంగా పేదవారు ఉన్నారు. దేవుని వాక్యం వెలుగులోకి రాకుండా, దేవుని వాక్యాన్ని ఎరగకుండా, ఒకవేళ దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా వెనక జారిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరి ఏడలు మనం ఏమవ్వాలంటే కనికరపడాలి, కోపడటం కాదు. లేదా వాడిని చూసి మనం పెద్దదో నేను కాబట్టి వాడు జారిపోయాడు, వాడు దేవుళ్ళు వచ్చి బుద్ధిగా వెనక జారిపోయాడు, నేను ఇలా స్థిరపడిపోయాను అని వాడిని చూసి నువ్వు అతిశయపడకు, నువ్వు పడిపోతావు. అదే ఉంటుంది మనకి గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయంలో చూచుకొని సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలను. ఇది కూడా కనికరమే. ఒక వ్యక్తి వెనక జారిపోతున్నాడు, గుడికి వచ్చేవాడు, దేవుళ్ళు మన వరకు బాగానే ఉన్నాడు, ఈ మధ్యనే దేవునికి దూరం అయిపోతున్నాడు. వాడిని చూసి నువ్వు చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు వాడిని మళ్ళా దేవుని రూట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. అది కూడా కనికరమే. ఇంకేమన్నాడు తర్వాత? ఆ సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలను, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని. భరిస్తున్నారా ఒకరి భారాలు ఒకడు? ఎవడ కుటుంబం వాడిదే, ఎవడ కష్ట నష్టాలు వాడి, ఎవడో అప్పులు వాడి. మనోళ్ళు ఉపవాసం లెంట మీటింగ్లో తెగ ఉపవాసాలు చేసేస్తారు. 40 రోజులు ఉపవాసం. 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ఎవరిని ఉద్ధరించావు? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల ఎవరికైనా మేలు జరిగిందా? నువ్వు నీ వల్ల ఎవరికి మేలు జరిగినప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా అంటే 40 భోజనాలు అనుకుందాం. 40 రోజులు సరిపడిన భోజనం నువ్వు ఉపవాసం ఉండిన ఆ రైస్ ఎవరికైనా పేదవారికి ఇచ్చేస్తారా? ఇవ్వలే, అలాగే పిలిచేసుకున్నారు అంతే. అదే ఉపవాసం అంటే ఏమైనా దేవుడు అర్థమైందంటారండి? దేవుని నియమం ఏమైనా అర్థమైందా? ఒకరి భారములను ఒకడు భరించుచు ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఎవడు పక్కనోడు భారం, వాడు నష్టపోతున్నా, అప్పులు పాలైపోతున్నా, హాస్పిటల్ పాలైపోతున్నా, అనారోగ్యం పాలైపోతున్నా, బట్టలు లేకుండా బాధపడుతున్నా, ఓ పూటకి తిండి లేకుండా బాధపడుతున్నా, అలా చూస్తారా? ఎవరు సహాయపడే ఉద్దేశాలు ఎవరికి లేవు. అలాంటప్పుడు మనం క్రీస్తుని పోలి ఎక్కడ నడుచుకుంటున్నాం? నడుచుకోవట్లే, అనవసరం ఇంకా. కనుక ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ప్రతి క్షణం క్రీస్తు ఆ ప్లేస్లో ఉంటే ప్రభు అలాగే ఉండగలడా? ఎవరినైనా ఆ కష్టాల్లో ఉన్నవాడు చూస్తే ఆయన అలాగే ఉంటాడా? కష్టంలో ఉన్నవాడు చూసి ఆయన అలాగే నిద్రపోగలడా మనశ్శాంతిగా? లేడు కదా. అలాంటప్పుడు మరి ఆయన లాంటి మనసు మనకెందుకు లేదు? కనుక ఈవేళ మనం క్రీస్తుని నమ్ముకుంటున్నాం అంతే. క్రైస్తవులనే పేరే తప్ప క్రీస్తు లాంటి మనసు మనకు లేదు. అలా లేకపోతే మనకు దేవుని రాజ్యానికి వారసులం కాలేదు. అర్థమవుతుంది? సరే, కనికరపడాలి. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలి. ఒకరి బాలాలు ఒకరిని ఏమనుంది? గలతీ పత్రిక 6:1-2. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. సాత్వికమైన మనసు అదే కనికరమన్న, సాత్వికమైన దాదాపుగా అదే మనసు.
తర్వాత ఒకరి భారములు ఒకడు భరించాలి. అది క్రీస్తు యొక్క నియమం. ఈ వారం ఎవరిదన్నా భారం భరించారు మీరు? ఎవరి కుటుంబంలోనైనా పేదవారు భారాన్ని ఏమైనా భరించారా? వాళ్ళ భోజనం ఖర్చులు ఏమైనా భరించారా? ఇందాక సుబ్రాయపురంలో చెప్పారు, ఎవడైనాను పగటి విందైనను రాత్రి విందైనను చేసుకుంటే ఆ విందుకి ఎవరిని ఆహ్వానించాలంట? పేదలను, కుంటివారిని, గుడ్డివారిని, అనాథలను ఆహ్వానించాలంట. మనం ఇక్కడ క్రిస్మస్ చేసేసుకున్నాం, అక్కడ జనవరి ఫస్ట్ చేసేసుకున్నాం, భోజనాలు తినేసాం. ఎవరినైనా కుంటివారిని కానీ, గుడ్డివాడిని కానీ, అనాథను కానీ ఎవరినైనా తీసుకొచ్చి ఎవరికైనా భోజనం పెట్టామా? మన భోజనాన్ని మనం చందాలు వేసేసుకుని మనం వండి తినేసేస్తే దేవుడికి అబ్బో నా బిడ్డల గుళ్ళో వేళ అన్నాలు పెట్టేసుకుని తినేసారని సంబరపడిపోతాడా? కనీసం పేదవాడు అన్నవాడు ఒక ముద్ద పెట్టలేదు. మీరు టోటల్ వేస్ట్. మనం చేసిన పండగలే వేస్ట్. సిగ్గుచేటు. చదవండి మాట, ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చదవండి. లోకసభ 14 వచ్చాయి, 12, 13 వచ్చినా చదవండి. సిగ్గు. ఎందుకు పండగలు చేసుకుంటున్నామో తెలియదు. కొన్ని వేల రూపాయల భోజనాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎవరో మనం తినేయటానికి భోజనం. మన ఇంట్లో లేవా భోజనాలు? లోకసభ 14 వచ్చాయి, 13 చదువున్నాను. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను 12 నుంచి అడగొచ్చున్నానా? ఆయన తనను పిలిచిన వానితో ఇట్లా అన్నాడు. ఇప్పుడు ఒక ఆయన ఏంటి ఫంక్షన్ పిలిచాడట యేసుప్రభుని. ఈ యేసుప్రభుని ఒక ఆయన ఫంక్షన్ పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ పిలిచినోడు క్లాస్ పీకుతున్నాడు. ఎవరి ఒరే బాబు నన్ను పిలిచాలే, అసలు నన్ను కాదు పిలవాల్సిందే, చాలా వేరే వాళ్ళు పిలవాలి. మీరు ఉండి తినేయటం కాదు, మనలో మనం ఉండి తినేయటం కాదు అని చెప్తూ, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారిని పిలవవద్దు. ఒకవేళ వాళ్ళని పిలిచి భోజనం పెట్టావనుకో, మరలా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నిన్ను పిలిచేస్తారు, బ్యాలెన్స్ అయిపోద్ది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్తూ అంటున్నాడు. అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, గుడ్డివాండ్రను పిలువుము. ఇలాగే చేసామా మన ఫంక్షన్స్? అయితే ఇప్పుడు మనం చేసిన ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ కూడా ఏమైపోయినాయి? వ్యర్థమైపోయింది. వ్యర్థమైన ఆరాధన చేశాం. దానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నామో చూడండి. కనుక మనం ఏదో దేవుని బిడ్డలు అనుకుంటున్నాం అంతే. అసలు ఏది కూడా దేవుడు అనుకున్నట్టుగా చేయట్లేదు. ఆలోచిస్తే ఇలాగంటే మీకు బాధ అవ్వచ్చు. ఇదేంటి ఎంత కష్టపడి మేము చేస్తున్నాం, ఎంత దగ్గరుండి జాగ్రత్తగా చేస్తున్నాం అంటే మరి తప్పేం లేదు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేసామా? చేయలేదు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత వచ్చే సంవత్సరాల్లోనైనా మీరు చేయాల్సిన విధానం ఇది, దేవుడి విధానం, అది నేర్చుకోండి. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం. దేవుళ్ళని క్రీస్తు ప్రభుని పోలి నడవటం అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటేమో కనికరం చూపించడం అని చెప్పాను, రెండవది ఎతటి వారిని జారిపోయిన విశ్వాసాన్ని వెనక్కి తీసుకురావడం అని చెప్పాను, మూడవది ఒకరి భారములు ఒకళ్ళు పంచుకోవాలని చెప్పాను. తర్వాత ఇప్పుడు 4వది చెప్తున్నాను చూడండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 45 చదవన్నాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట భూమి మీదకి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. పరిచారం చేయించుకోవటం ఇష్టమా, మనం చేయటం ఇష్టమా? చేయించుకోవటం ఇష్టం. కుర్చీ దిగి పని లేదంటే. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 45 మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువే పరిచర్య చేయటానికి ఇష్టపడుతున్నాడంటే మరి మనం ఏం చేయాలి? చేయించుకోవాలా? మనం చేయాలి. మరి పరిచర్య చేసే మైండ్ సెట్ ఉందా మనకి? చేయించుకునే మైండ్ సెట్ ఉందా?
నాకైతే చేయించుకునే మైండ్ సెట్ మా పాస్టర్ గారు అనుకుంటుంది. అంతే కదా, ఇప్పుడు నాకు అసలు ఇక్కడ పొల తీసి అక్కడ పెట్టడం, ఎంతసేపు బైబిల్ చదువుతూ ఉంటాను. నేను చేసి నీకు అదొకటి వచ్చాను. మిగిలిన అన్నీ కూడా పాప ఆవిడకి ఆ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చేసేది కావాలి తప్ప రైట్ రైట్ మా చెల్లి కాబట్టి రైట్ అంటే నేను దేవుని పరిచయం చేస్తున్నాను. అలాగని చెప్పి ఇంట్లో పని చేసుకోవద్దు అని ఏం చెప్పలేదుగా. చేసుకోవచ్చు, సాయం చేయొచ్చు, చెయ్యాలి, చేస్తాను. కొన్ని చేయాలి. ఇంకా అంటే నేను కూడా మారాలి. ఏమో మారాలా అక్కర్లేదు. మా చెల్లి నాకు ఫుల్ సపోర్ట్. కనుక యేసుప్రభుని పోలి నడుచుకోవటం అంటే అర్థం ఏంటంటే పరిచారం చేయటం చాలా గొప్పదండి. నాకు చాలా ఇష్టం. మన సంఘంలో బిడ్డలు నేను చూస్తే నాకు చాలా ఇష్టం. రవి గారు కానీ, విజయబాబు గారు కానీ, యూత్ నిజంగా అప్పటికప్పుడు ఏదైనా పని ఉందంటే పార తీసుకుని పని చేయడానికి కూడా వీళ్ళు నడువు వచ్చేస్తారు. అక్కడ మా సుబ్రహ్మపురం యూత్ కూడా చాలా, వాళ్ళందరూ బట్టలు వేసుకుంటే షోగా చాలా రేంజ్లో ఉంటారు. కానీ నిజంగా గుడి దగ్గర పరిచయం చేయాలంటే అంత డౌన్ టు ఎర్త్ వాళ్ళు పనిచేస్తారు. నిజంగా చాలా నేను నా సంఘ బిడ్డలని అక్కడ వాళ్ళని చూసి కానీ ఇక్కడ వాళ్ళని చూసి కానీ చాలా అప్రిషియేషన్ చేస్తున్నాను. ఆ విషయంలో మాత్రం నేను చాలా భాగ్యవంతుడిని. పరిచర్యకి ఎవరో కూడా మీరు వెనకాడేవారు ఎవరు కాదు. అంతేనా? నేనేమైనా అబద్ధం చెప్పాను? చేస్తాను, అందరూ చేసేవాళ్ళు. కనుక ఈ పరిచర్య చేసే విధానంలో మనం కొంచెం పర్వాలేదు, యేసుప్రభువు పోలే ఉన్నాం. కానీ కనికర పడవలసిన విషయంలో మాత్రం ఇంకా కొంచెం మనం మారాలి. ఇంకా అలా చాలా లక్షణాలు ఉన్నాయి. వచ్చేవారం మనం వాటిని కంటిన్యూ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ రెండు మెయింటైన్ చేయండి అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. కమ్యూనల్ సర్వీస్ సిద్ధపడిన వాళ్ళు లేచి నిలబడినాను. ఈవేళ నాది కూడా లేట్ అయింది, ఎందుకంటే అక్కడ కమ్యూనల్ సర్వీస్ లేట్ అయింది. దాని ద్వారా కొంచెం అలా లేట్ అయింది. వచ్చే వారం లేట్ కాకుండా కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం